నా ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేసి టు గెట్ ఎ హౌస్ టు స్టే ఇన్ ద నెదర్లాండ్. అండ్ ఈ ప్రాసెస్లోనే నేను అగ్లీ సైడ్ ఆఫ్ నెదర్లాండ్స్ని చూశాను. అండ్ ఇది ఎవరు చెప్పరు ఏంటంటే నెదర్లాండ్స్ వెదర్ మనుషుల్ని బాగా బ్రేక్ డౌన్ చేసేస్తుంది మెంటల్లీ. బట్ నెదర్లాండ్స్లో పార్ట్ టైం జాబ్ దొరకడం చాలా ఈజీయా, నన్ను అడిగితే ఈజీయే. దాని పెద్ద ఇంపాసిబుల్ అని మాత్రం నేను చెప్పను. యూ నీడ్ టు పుట్ సమ్ ఎఫర్ట్ గోయింగ్ టు స్టోర్, సర్చింగ్ ఇన్ ద వెబ్సైట్. బట్ దొరకడం మాత్రం చాలా ఈజీ. బట్ వాట్ రియల్లీ ఫ్రస్ట్రేటింగ్ ఈస్, అండ్ 1 month అయితే నాకు ఇంకా బాగా గుర్తుంది, నా ట్రావెల్ బిల్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా ఎక్కువ వచ్చింది. ఐ వాస్ డిప్రెస్డ్ ఫర్ 3 days. హాయ్ గైస్, వెల్కమ్ టు చార్కోయిన్ ఎక్స్ప్లోర్ అండ్ దిస్ యువర్ హోస్ట్ షణ్ముఖ్. It's almost 2 years I came to Netherlands to pursue my masters in human computer interaction in Utrecht University. And I remember I delivered so many number of videos on Netherlands on various topics, visa, accommodation, part-time jobs, and so many myriad number of videos I delivered to you. So in this video I want to share something different. I want to talk about my real journey, the truth. So I don't want to say any kind of sugar coating sentences or statements. I want to talk raw and I want to deliver the good, ugly, sad, fear and the growth. So watch the video till end. At any point of time, if you like something, if you learn something, let me know in the comments and watch the video till end. You will get definitely a valuable information. So if you guys are new to my channel, consider subscribe. So now without doing any delay, let's start the video. నేను ఫస్ట్ నెదర్లాండ్స్లో ల్యాండ్ అయినప్పుడు ఐ వాస్ ఫుల్ ఆఫ్ డ్రీమ్స్, బట్ రియాలిటీ హిట్ మీ హార్డ్. నా ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేసి టు ఫైండ్ ఎ ప్లేస్ టు స్టే ఇన్ ద నెదర్లాండ్. ఎందుకంటున్నానంటే మా యూనివర్సిటీ మాకు వెరీ లిమిటెడ్ హౌసింగ్స్ ఆఫర్ చేశారు అండ్ నాకు ఎలాంటి హౌసింగ్ అయితే దొరకలేదు. సో నా ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేసి టు గెట్ ఎ హౌస్ టు స్టే ఇన్ ద నెదర్లాండ్. అండ్ ఈ ప్రాసెస్లోనే నేను అగ్లీ సైడ్ ఆఫ్ నెదర్లాండ్స్ని చూశాను. హౌసింగ్ అంటేనే చాలా స్కామ్స్ ఇన్ నెదర్లాండ్స్. సో అంటే ఇక్కడ కూడా పాయింట్ ఏంటంటే మనం ఎక్కడ పడితే అక్కడ ఉండలేం. మనం ఒక ఇంట్లో ఉంటున్నామంటే ఆ ఇంటి అడ్రస్ మన గెమంతేలో రిజిస్టర్ చేసుకోవాలి. అండ్ వాళ్ళు మనకు బిఎస్ఎన్ నెంబర్ ఇస్తారు అండ్ ఆ బిఎస్ఎన్ నెంబర్తోనే మన లైఫ్ ఇక్కడ స్టార్ట్ అవుద్ది. లైక్ ఓపెనింగ్ ఏ బ్యాంక్ అకౌంట్, జాయినింగ్ ఇన్ ఏ పార్ట్ టైం, ఇలా చాలా. సో ఈ పాయింట్ని స్కామర్స్ అడ్వాంటేజ్గా తీసుకొని న్యూ కమర్స్కి స్కామ్ చేస్తారు. సో విచ్ ఈస్ వెరీ 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 హారబుల్ ఎక్స్పీరియన్స్. సో ఏ మిస్టేక్స్ న్యూ కమర్స్ చేయకుండా ఉండడానికి నేను ఒక కంప్లీట్ వీడియో చేశాను. మీకు ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే దొరికితే చూడండి, మీకు డెఫినెట్గా యూస్ఫుల్ అవుద్ది. బట్ హౌసింగ్ ఫైండ్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్ ఇన్ ద నెదర్లాండ్. అండ్ దట్ టు స్కామర్స్కి దొరకకుండా హౌసింగ్ ఫైండ్ చేయడం అనేది ఇట్స్ ఇన్సేన్. నాకు ఇంకా గుర్తుంది, నేను ఆగస్ట్ మంత్లో వచ్చాను టు నెదర్లాండ్స్. ఆగస్ట్ వెదర్ వచ్చేసి బాగానే ఉంది, సెప్టెంబర్ వాస్ ఓకే. బట్ ఎప్పుడైతే సెప్టెంబర్ అయ్యిందో సంథింగ్ ఇన్సైడ్ మీ స్టార్ట్ బ్రేకింగ్. ఎందుకంటే ఐ ఫెల్ట్ మోర్ డిప్రెస్. నేను ఏం చేస్తున్నానో చేయట్లేదు నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఎటువైపు చూసినా డార్క్గానే ఉంటుంది, వర్షం పడుతుంది, గాలి వేస్తుంది, లైక్ ఫీల్స్ వెరీ మూడీ ఆల్ ద టైమ్. అండ్ ఇది ఎవరు చెప్పరు ఏంటంటే నెదర్లాండ్స్ వెదర్ మనుషుల్ని బాగా బ్రేక్ డౌన్ చేసేస్తుంది మెంటల్లీ. అండ్ దానివల్ల చాలామంది డిప్రెస్ ఫీల్ అవుతారు, ఏం చేయలేకపోతున్నారని చాలా బాధపడతారు. ఇది ఎవరు చెప్పరు. న్యూ కమర్స్ మాత్రం చాలా దీనికి యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే ఈ వెదర్ ఇలాంటిది, మనం వస్తున్నప్పుడే మనకి చాలా ప్రెషర్ ఉంటుంది, చాలా భయం ఉంటుంది. అండ్ దట్ టు ఈ వెదర్ మనం ఇంకా మూడీ చేసేస్తుంది. సో బీ కేర్ఫుల్ విత్ దట్ అండ్ ట్రై టు యాక్సెప్ట్ దట్. సో టు ఓవర్కమ్ ఇట్ నా ఓన్లీ అడ్వైజ్ ఏంటంటే లైక్ టాక్ విత్ యువర్ ఫ్యామిలీ, టాక్ విత్ యువర్ ఫ్రెండ్స్, డూ సమ్ వర్క్. ఖాళీగా మాత్రం ఉండొద్దు. ఖాళీగా ఉంటే అది ఇంకా మిమ్మల్ని డిప్రెస్ చేసేస్తుంది. లైక్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్, తను ఏమంచి ఇక్కడికి వచ్చింది, లైక్ షీ డోంట్ డూ పార్ట్ టైం. బట్ లేటర్ ఆన్ ఈ వెదర్కి తను ఓన్లీ యూనివర్సిటీ వర్కే చేయడం వల్ల ఈ వెదర్కి, ఈ కండిషన్స్కి తను ఇంకా బాగా డిప్రెస్ అయిపోయి షీ క్విట్ మాస్టర్స్ ఇన్ నెదర్లాండ్. సో that's the only thing happen. When you don't have more work, you feel depressed. So only thing, just do work, make new friends, enjoy. Still మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే let me know, I will help you.
వెల్ యాజ్ అ మాస్టర్ స్టూడెంట్ మనందరికీ పార్ట్ టైం జాబ్ చేయాలని చాలా కోరికగా ఉంటుంది, ఎందుకంటే ఇట్ ఫీల్ గుడ్ అండ్ ఆల్సో మన పార్ట్ టైం జాబ్ చేసిన తర్వాత వీ కెన్ ఎర్న్ గుడ్ సార్ట్ ఆఫ్ మనీ అండ్ మన మనీని మనకు నచ్చినట్టు మనం యూజ్ చేసుకోవచ్చు. బట్ నెదర్లాండ్స్లో పార్ట్ టైం జాబ్ దొరకడం చాలా ఈజీయా? నన్ను అడిగితే ఈజీయే, దాని పెద్ద ఇంపాసిబుల్ అని మాత్రం నేను చెప్పను. యూ నీడ్ టు పుట్ సమ్ ఎఫర్ట్ గోయింగ్ టు స్టోర్, సర్చింగ్ ఇన్ ద వెబ్సైట్, బట్ దొరకడం మాత్రం చాలా ఈజీ. బట్ వాట్ రియల్లీ ఫ్రస్ట్రేటింగ్ ఈస్ ద వెయిటింగ్ ప్రాసెస్. ఫర్ ఇన్స్టెంట్ మీకు జాబ్ దొరికింది, వెంటనే మీరు జాయిన్ అయ్యి చేయడానికి ఉండదు. యూ నీడ్ టు వెయిట్ 4 to 6 weeks. దిస్ ప్రాసెస్ రియల్లీ సక్స్. ఫర్ స్మాల్ పార్ట్ టైం జాబ్ మనకైతే 4 నుంచి 6 weeks వరకు వెయిట్ చేయాలి. ప్రాసెస్లో మనకి నో వర్క్, నో అప్డేట్, నో శాలరీ. చాలా ఫ్రస్ట్రేటింగ్ ఉంది కదా. నాకు కూడా ఈ ప్రాసెస్ అస్సలు నచ్చదు, ఎందుకంటే మీరు ఒక ఆర్గనైజేషన్లో ఫర్ ఇన్స్టెంట్ జనవరిలో జాయిన్ అయ్యారు, వాళ్ళు మిమ్మల్ని హైర్ చేసుకున్నారు. జనవరిలో దే స్టార్ట్ ద ప్రాసెస్ లైక్ మీ ఐబ్యాన్ అంటే మీ బ్యాంక్ అకౌంట్, మీ డీటెయిల్స్ అన్నీ హైయర్ అథారిటీ పంపించి వాళ్ళు ఇవన్నీ కరెక్ట్గా పెట్టడానికి 6 weeks తీసుకుంటారు. లైక్ ఆ వెయిటింగ్ ప్రాసెస్లోనే చాలా మంది ఫ్రస్ట్రేట్ అవుతారు. అండ్ నాకు పర్సనల్గా ఈ ప్రాసెస్ నచ్చదు, ఈ వెయిటింగ్ ప్రాసెస్. సో నేను ఈ వెయిటింగ్ ప్రాసెస్ అసలు తగ్గించలేను, బట్ ఐ కెన్ హెల్ప్ యూ లైక్ ఫైండింగ్ పార్ట్ టైం జాబ్ మోర్ ఈజియర్. లైక్ దాని మీద నేను ఒక వీడియో కూడా చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చూసేయండి. అండ్ స్టిల్ యూ హ్యావ్ ఎనీ డౌట్, కన్సల్ట్ మీ, ఐ విల్ హెల్ప్ యూ. లైక్ ద నెక్స్ట్ బిగ్ షాక్ నాకు వచ్చేసి ఏంటంటే అకాడమిక్స్. లైక్ అకాడమిక్స్ ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ఇది ఎవరు మీకు చెప్పరు, బట్ యూ గైస్ నీడ్ టు అవేర్ ఆఫ్ దట్ ఈస్ దట్ నెదర్లాండ్స్ ఆఫర్స్ ద టఫెస్ట్ అండ్ హై క్వాలిటీ ఎడ్యుకేషన్. సో ఇది ఎందుకు నేను ప్రాబ్లమ్స్లో ఇంక్లూడ్ చేశానంటే యాజ్ ఎ న్యూ కమర్స్గా మనందరికీ ఒక టెంప్లెట్ ఫాలో అవుతాం. మన ఇండియాలో ఎలా చదివాము, ఎలా పాస్ అయ్యాము నేను మీకు చెప్పవసరం లేదు, బట్ సేమ్ టెంప్లెట్ ఇక్కడ ఫాలో అవ్వచ్చా? క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్. అవ్వదు, ఎందుకంటే లైక్ ఐ డిడ్ మై ఇంజనీరింగ్, ఐ డిడ్ మై బ్యాచులర్స్ ఫ్రమ్ ఇండియా, నేను ఎక్కడికి వచ్చాను సేమ్ ప్యాటర్న్ ఫాలో అయ్యా. ఐ వాజ్ clueless. I failed in every subject which I registered from September to February. Honestly cheppalante it feels very nostalgic, and ee video dwara like I'm recalling all my stuff what I did earlier. It's feel very sad actually, ఎందుకంటే అప్పుడప్పుడే వచ్చాను, అన్ని ఇంకా అర్థమవుతుందో లేదో అన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిపోయాను. ఐ వాజ్ లైక్ ఏంట్రా అన్ని ప్రాబ్లమ్స్ నాకే తగులుతున్నాయి అన్న బాధపడ్డానికి కూడా టైం లేదు. సో బట్ ఐ డోంట్ వాంట్ టు గివ్ అప్. దెన్ నేను మా టీచర్తో మాట్లాడా, సార్ నేను ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, నేను ఇలా చదివాను, ఐ ఫెయిల్డ్. అండ్ నాకు నేను క్వశ్చన్స్ చేసుకున్నా, నేను నిజంగా క్యాపబులా, నేను నిజంగా డిజర్వింగా ఇక్కడ చదవడానికి? ఐ వాస్ లైక్ క్వశ్చన్ టు మై సెల్ఫ్. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే మనం నెదర్లాండ్స్కి వచ్చామంటే టు పర్స్యూ మాస్టర్ మైండ్లో పెట్టుకోండి. మన ఫ్రెండ్స్ వేరే కంట్రీస్లో ఉంటారు, నేను పాస్ అయిపోయాను ఫెయిల్ అయిపోయాను అంటారు, బట్ మన కేస్ చాలా డిఫరెంట్ గైస్. ఎందుకంటే నెదర్లాండ్స్ ఆఫర్స్ ఏ గుడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్, వెరీ టఫెస్ట్ ఎగ్జామ్స్. సో మన ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే చాలా కష్టపడి చదవాలి, చాలా కష్టపడి ఎఫర్ట్స్ పెడితేనే మనం పాస్ అవుతాం. ఎఫర్ట్స్ పెట్టకపోతే ఫెయిల్ అయిపోతాం, అది మీరు మైండ్లో పెట్టేసుకోండి. సో మనం కానీ కొత్తగా వస్తే మాత్రం భయపడద్దు. ఇనిషియల్ డేస్లో ఈ ప్యాటర్న్ అర్థం అవ్వడానికి మనకి చాలా టైం పట్టచ్చు, బట్ లేటర్ ఆన్ మనకి ప్యాటర్న్ అర్థమైన తర్వాత మనం ఎవరు ఆపలేడు. వి విల్ పాస్ ఆల్ ద కోర్సెస్ అండ్ మనం పాస్ అవుతాం, మాస్టర్ డిగ్రీ మన చేతిలో ఉంటుంది. సో డోంట్ వరీ. సో ఇప్పుడైతే నేను కొద్దిగా హెల్త్ కేర్ సిస్టమ్ గురించి నాకున్న ఆనెస్ట్ డ్రాబ్యాక్స్ మీకు చెప్పాలనుకుంటున్నాను, విచ్ ఐ డోంట్ లైక్. ఎస్, మన నెదర్లాండ్స్లో ఇన్సూరెన్స్ కడతాం, మనకి జీపీ దొరుకుతాడు, బట్ జీపీ పేషెంట్స్ని సీరియస్గా తీసుకోరు. దట్స్ ఫ్యాక్ట్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ వెన్ అ పేషెంట్ గో టు జీపీ వాళ్ళు రికమెండ్ చేసింది ఏంటంటే పారాసెటమాల్. ఇఫ్ మీరు కానీ తగ్గకపోతే డోసేజ్ ఆఫ్ పారాసెటమాల్ ఇంక్రీజ్ చేయండి. అండ్ ద రీజన్ ఎందుకు ఇది చెప్తున్నానంటే మన నిజంగా మన బాడీలో బాగాలేదు, మన హాస్పిటల్లో క్యూర్ చేసుకోవాలంటే జీపీ నీడ్ టు అగ్రీ దట్ నౌ మీరు హాస్పిటల్కి వెళ్ళొచ్చు. మనం మన జీపీని బిలీవ్ చేయించాలి దట్ నిజంగా నాకు బాగాలేదు సార్ నన్ను హాస్పిటల్లో పెట్టండి అని చెప్తేనే కానీ వాళ్ళు హాస్పిటల్లో పెట్టరు. సో ఈ థింగ్ నాకు అసలు నచ్చదు. అండ్ జీపీ మోస్ట్ ఆఫ్ ద టైం ఫ్యాక్ట్స్ మాట్లాడతారు. ఎస్, డాక్టర్స్ ఫ్యాక్ట్స్ మాట్లాడడం చాలా ఇంపార్టెంట్, బట్ మనం ఒకసారి హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు డాక్టర్ చూపించుకున్నప్పుడు రాదర్ దెన్ ఫ్యాక్ట్స్ దే నీడ్ టు టాక్
సంథింగ్ సపోర్టివ్ టు అస్. సో దట్ థింగ్ నీడ్ టు చేంజ్. అండ్ ఈ థింగ్ ఇప్పుడు ఉంటుంది కొద్దిగా నచ్చట్లేదు, బట్ రిమైనింగ్ థింగ్స్ ఆర్ గుడ్. బట్ న్యూ కమర్స్ మీరు ఈ థింగ్ మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఇనిషియల్గా మీరు వచ్చినప్పుడు బెటర్ మీ ఇన్సూరెన్స్ మీరు ఎర్లీగా పే చేసుకొని రండి. అండ్ ఆల్సో మీరు మీతో పాటు కొన్ని మెడికేషన్స్ తెచ్చుకోండి, బికాజ్ ఇనిషియల్ డేట్స్లో మీకు జీపీ దొరకడం చాలా కష్టం. సో ఈ థింగ్ మీరు మైండ్లో పెట్టుకోండి, ఎవ్రీథింగ్ విల్ బి. లెట్స్ బి రియల్, నెదర్లాండ్స్ చాలా ఎక్స్పెన్సివ్ కంట్రీ. ఫుడ్, గ్రాసరీస్, ట్రావెల్ ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్. లైక్ బేసిక్ గ్రాసరీస్ వీక్కి మినిమం మీరు 20 euros పెట్టందే ఏంది రాదు. అండ్ 500 eurosకి ఒక మంచి ప్లేస్ కూడా మీకు దొరకదు. అండ్ ట్రావెలింగ్ ఇన్ ద కంట్రీ ఎక్స్పెన్సివ్. అండ్ ఫుడ్ నాట్ సో సీజన్, బ్రెడ్, బ్లాండ్ మీల్స్ ఎవ్రీవేర్. సో ఇనిషియల్ డేస్లో నాకైతే చాలా కష్టంగా అనిపించేది టు ఫైండ్ గుడ్ ఫుడ్. అండ్ 1 month అయితే నాకు ఇంకా బాగా గుర్తుంది, నా ట్రావెల్ బిల్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా ఎక్కువ వచ్చింది. ఐ వాస్ డిప్రెస్ ఫర్ 3 days. సో ఇలా అన్నీ చూసుకున్నా మనకి చాలా ఎక్స్పెన్సివ్. మీరు మంత్లీ నేను ఎంత తగ్గించాలనుకున్నా సరే ఏదో ఒక ఖర్చు వచ్చి యాడ్ అవుతూనే ఉంటుంది. ఇది చాలా ఎక్స్పెన్సివ్. సో ఇంత జరిగిన తర్వాత కూడా చాలామంది నన్ను అడుగుతారు, నీకు ఇంత జరిగినా కూడా నెదర్లాండ్స్ అంటే ఎందుకు అంత ఇష్టం అని చెప్పి. నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తా, నెదర్లాండ్స్ నాకు లైఫ్ అంటే ఏంటో నేర్పించింది. లైక్ ఇనిషియల్ డేస్లో ఐ ఫెల్ట్ లాస్ట్, ఆనెస్ట్లీ ఐ ఫెల్ట్ లాస్ట్. ఇది నాకు నేర్పించింది, నన్ను టెస్ట్ చేసింది. ఇవన్నీ జరగడం వల్ల నేను ఎదిగాను, నేను నేర్చుకున్నాను. సో టుడే ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ 2 years నా దగ్గర ఏముందిరా అంటే లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్, లాట్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్ అండ్ లాట్ ఆఫ్ లైఫ్ నాలెడ్జ్. అండ్ నెక్స్ట్ నాకు బాగా నచ్చింది ఎడ్యుకేషన్. మీరు అనుకుని ఉండొచ్చు, ఇందాకలే కదరా వీడు ఎడ్యుకేషన్ చాలా టఫ్, పాస్ అవ్వడం చాలా కష్టం అని చెప్పాడు, మళ్ళీ ఇప్పుడు ఏంటి ఎడ్యుకేషన్ చాలా ఇష్టం అంటున్నాడంటే పాయింట్ ఈస్ వెరీ సింపుల్ గైస్. మనం ఎప్పుడైతే ఒక టఫెస్ట్ ఎగ్జామ్ పాస్ అయ్యామో అందులో నుంచి వచ్చే కాన్ఫిడెన్స్ మనం మెజర్ చేయలేం. అది త్రూ అవుట్ ద లైఫ్ మనతోనే ఉంటుంది. లైక్ యాజ్ ఎ మెన్షన్, నెదర్లాండ్స్ ఎడ్యుకేషన్ అనేది చాలా టఫ్, బట్ ఇందులో కానీ మనం చదివి పాస్ అయ్యామంటే ఆ వచ్చే కాన్ఫిడెన్స్ మెజర్ చేయలేం. అండ్ ఇంటెన్షనల్గానో అన్ఇంటెన్షనల్గానో ఈ ప్రాసెస్లో మనం చాలా స్కిల్స్ నేర్చుకుంటాం. లైక్ అవి మన కరికులంలో ఉండదు, బట్ స్టిల్ వీల్ లెర్న్ ఎ లాట్, రైట్? సో అది మనకి జాబ్లో కానీ తర్వాత మన ఫ్యూచర్లో ఎక్కడో దగ్గర ఇది ఉపయోగపడుతుంది. సో ఈ విషయంలో నాకు నెదర్లాండ్స్ ఎడ్యుకేషన్ అంటే చాలా ఇష్టం. అండ్ ఆ కాన్ఫిడెన్స్, ఆ కిక్కే వేరు. ఇప్పుడు నెదర్లాండ్స్లో నాకు బాగా ఇష్టమైన దాని గురించి మాట్లాడబోతున్నా, అండ్ అది వచ్చేసి డచ్ సమ్మర్. నేను చెప్పాను, నాకు గుర్తుంది, డచ్ వెదర్ మనల్ని మెంటల్గా బ్రోక్ డౌన్ చేసేస్తుందని. అండ్ ఇట్స్ కంప్లీట్లీ సక్స్. ఎస్, ఫ్రమ్ October to February it's the worst weather, completely dark gray, no sun. But when it's summer, it's like a rewarding, guys. See the weather now, sun బయట ఉంది, మంచి గాలి వస్తుంది, అండ్ పీపుల్ సైక్లింగ్ చేస్తున్నారు, అండ్ పార్క్స్ చాలా అలైవ్గా ఉంది. అండ్ దిస్ ఈస్ ద క్యాచ్, మనం ఓల్ ఇయర్ వెయిట్ చేస్తాం ఎప్పుడు సమ్మర్ వస్తుందని. అండ్ ఈ పేషెన్స్ నన్ను చాలా బాగా నేర్పించింది. అండ్ ఎప్పుడైతే సమ్మర్ వస్తుందో నేను నాకు సన్షైన్ ఒక వాల్యూ తెలిసింది, దాన్ని ఎక్కువ రెస్పెక్ట్ చేయడం మొదలుపెట్టా. అండ్ లైక్ సీ నౌ ఐఎమ్ సో హ్యాపీ. అండ్ నాకు ఇంకొక థింగ్ బాగా నచ్చింది ఏంటంటే నెదర్లాండ్స్లో సైక్లింగ్. ఇక్కడ ప్రతి ఒక్కరు సైక్లింగ్ చేస్తారు ప్రతిరోజు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీళ్ళ దగ్గర రాదర్ దెన్ కార్స్ ఈ సైకిల్సే చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళు ఈ సైక్లింగ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో, దానివల్ల వీళ్ళకి అండ్ ద కంట్రీకి ఎంత ఇంపార్టెంట్. లైక్ చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ సైకిల్ రైడ్ చేస్తారు. అండ్ దానివల్ల వాళ్ళు ఫిట్గా ఉండడమే కాకుండా ఎన్విరాన్మెంట్కి చాలా వరకు పొల్యూషన్ని తగ్గిస్తున్నారు. సో ఈ థింగ్ నాకు నెదర్లాండ్స్లో బాగా నచ్చింది. అండ్ నేను కూడా దీనివల్ల చాలా మోటివేట్ అవుతున్నాను. అండ్ దానివల్ల నేను కూడా సైక్లింగ్ చేయను, అది ఆటోమేటిక్గా నా ఫిట్నెస్ మీద కూడా చాలా ఇంపాక్ట్ పడింది. సో ఈ థింగ్ నాకు నెదర్లాండ్స్ అంటే చాలా బాగా ఇష్టం. అందరూ కంప్లైంట్ చేయడం స్టార్ట్ చేస్తారు, లైక్ హెల్త్ కేర్ ఇక్కడ చాలా స్లోగా ఉంటుంది, ఎవరు రెస్పాండ్ అవ్వరు. ఎస్, ఇది నిజమే. బట్ వాట్ అబౌట్ గవర్నమెంట్ ఎలాగా జనాలకి హెల్ప్ చేస్తున్నారో నేను నా ఎగ్జాంపుల్ త్రూ ఒక చెప్తాను. ఎవ్రీ మంత్ నేనైతే 150 euros హెల్త్ ఇన్సూరెన్స్ పే చేస్తాను.
అండ్ అదే మంత్లో నాకు 130 euros బ్యాక్ వచ్చేస్తుంది. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ హెల్త్ కేర్ అలవెన్స్. అండ్ దీంతో పాటుగా చాలా అలవెన్సెస్ ఉన్నాయి ఫర్ స్టూడెంట్స్ అండ్ సో మెనీ పీపుల్ హూ ఎర్న్ లెస్ ఆల్సో, లైక్ రెంటల్ అలవెన్స్, హెల్త్ కేర్ అలవెన్స్, ఇలా చాలా. ఇవన్నీ ప్రతి ఇండివిజువల్కి ఏదో ఒక పాయింట్లో బెనిఫిట్ అవుతుంది. సో ఈ విధంగా ఇక్కడ గవర్నమెంట్ అనేది వర్క్ అవుతుంది. అండ్ నాకు ఇది బాగా నచ్చుతుంది, ఎందుకంటే ఇది ఆన్ పాయింట్ ఉంటుంది, ఎలాంటి డిలేస్ ఉండదు. వన్స్ దిస్ అగ్రీడ్ దేర్ విల్ హెల్ప్ యూ. అండ్ నెదర్లాండ్స్లో నాకు బాగా నచ్చిన విషయం ఇంకోటి ఏదైనా ఉందంటే ఇది ఆపర్చునిటీ టు ఎర్న్. ఇక్కడ మనం గుడ్ సార్ట్ ఆఫ్ మనీ ఎర్న్ చేయొచ్చు వెన్ యూ హ్యావ్ ఎ ప్రాపర్ స్కిల్ అండ్ డిజైర్ టు వర్క్. మనల్ని ఎవడు ఆపలేదు. బట్ నెదర్లాండ్స్లో మీరు వర్క్ చేసి ఆ వచ్చిన డబ్బులు మీకు నెదర్లాండ్స్లో అంత పవర్ఫుల్గా అనిపించకపోవచ్చు, కానీ వన్స్ మీరు నెదర్లాండ్ దాటి బయటికి వెళ్తే లైక్ ఎనీ యూరోపియన్ కంట్రీ, యూ విల్ ఫీల్ దట్ యు ఆర్ మోర్ రిచ్, యూ కెన్ అఫోర్డ్ ఎనీథింగ్ ఇన్ దట్ పర్టిక్యులర్ కంట్రీ. లైక్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. లైక్ లాస్ట్ ఇయర్ నేను ఇటలీ వెళ్ళా. సో అక్కడ నేను 17 euros ఒక నైట్ ఒక రెస్టారెంట్లో చాలా తిన్నా, లైక్ 5-6 వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ విచ్ కాస్ట్ మీ 17 euro ఓన్లీ. కానీ అదే నెదర్లాండ్స్లో ఒక్క 17 euros మనకి మహా అయితే ఒక బిర్యానీ వస్తుంది, ఒక్క బిర్యానీ అంతే. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే నెదర్లాండ్స్లో యూ ఎర్న్ లాట్. ఆ యూరోకి నెదర్లాండ్స్లో అంత మీరు పవర్ ఫీల్ అవ్వకపోవచ్చు, బట్ వన్స్ నెదర్లాండ్ దాటి వెళ్తే ఆ యూరో ఒక పవర్ 10x బెటర్. సో ఇది నాకు బాగా నచ్చుతుంది ఇన్ నెదర్లాండ్. ఈ 2 yearsలో నేనైతే కంట్రీస్ లైక్ జర్మనీ, ఇటలీ, స్పెయిన్, బెల్జియం అయితే ట్రావెల్ చేశా. అండ్ ఫ్రమ్ నెదర్లాండ్స్ ఈ కంట్రీకి ట్రావెల్ చేసినప్పుడు నాకు ఎలాంటి ప్రాబ్లం నేను ఫేస్ చేయలేదు. అండ్ ఎవ్రీథింగ్ బడ్జెట్లో వెళ్ళింది. అండ్ ఐ వెంట్ త్రూ గుడ్ టైమ్ ఇన్ దట్ కంట్రీస్. సో నెదర్లాండ్స్లో ఎర్న్ చేసిన మనీ అక్కడ నేను హ్యాపీగా స్పెండ్ చేశా. నాకు ఎలాంటి కైండ్ ఆఫ్ టైట్ బడ్జెట్ అవ్వలేదు, ఎవ్రీథింగ్ వెంట్ స్మూత్. అండ్ ఇప్పుడు సేఫ్టీ గురించి మాట్లాడితే నెదర్లాండ్స్ ఈజ్ ద బెస్ట్ దేర్. బికాజ్ ఎందుకంటున్నానంటే మనం లేట్ నైట్ వెళ్ళొచ్చు, ఎలాంటి కైండ్ ఆఫ్ క్రైమ్స్ ఎక్కువ జరగవు. అండ్ లైక్ కంఫర్టబుల్గా లైక్ 2 AM 3 AM కూడా నువ్వు బైకింగ్ చేసుకొని రావచ్చు, లైక్ నో డౌట్. బట్ మనకు కానీ ఏదైనా ఇష్యూ వస్తే మనం పోలీస్కి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఇమీడియట్గా వస్తారు, అక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. రీసెంట్గా ఒక లేడీకి ఏదో ప్రాబ్లం అయితే 1 o'clock షీ కాల్డ్, పోలీస్ కేమ్ ఇమీడియట్లీ. లైక్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రాసెస్. అండ్ వాళ్ళు ఎప్పుడు మనతో ఉంటారు, మనకు హెల్ప్ చేయడానికి. మనకి ఏ ప్రాబ్లం వచ్చినా పోలీస్ విల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పీపుల్. ఇక్కడ పీపుల్ ఆర్ ద బెస్ట్. ఇనిషియల్ డేస్లో నాకు వీళ్ళతో ఒక మంచి హార్ష్ థింగ్స్ అయితే జరిగేవి. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి కైండ్ ఆఫ్ ప్యాంపరింగ్ చేయరు, ఎలాంటి కైండ్ ఆఫ్ షుగర్ కోటెడ్ డైలాగ్స్ చెప్పరు. ఏదైనా నీకు రాలేదనుకో డైరెక్ట్ ఫేస్లో చెప్తాను, నువ్వు ఇది బాగా చేయట్లేదు, నేర్చుకోండి, ఎందుకు నేర్చుకోకుండా వస్తున్నారు, ఇలాగే మాట్లాడతారు. ఇనిషియల్ డేస్లో కొద్దిగా బాధ వేసింది, ఏంట్రా వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, మనం ఇప్పుడిప్పుడు వచ్చి అన్నీ ఎలా నేర్చుకుంటాం అనుకున్నా. బట్ లేటర్ ఆన్ అలా చెప్పడం వల్లనే కదా మనకు తెలుస్తుంది మనం ఎక్కడ ల్యాక్ అయ్యాం, ఏం నేర్చుకోవాలి, అండ్ ఇంకెంత బాగా చేయాలని చెప్పి, రైట్. సో ఇది నాకు కొద్దిగా నచ్చింది వీళ్ళ దగ్గర. ఎలాంటి కైండ్ ఆఫ్ ఫార్మాలిటీస్ ఉండవు, జస్ట్ స్ట్రైట్ టు ద పాయింట్ దే టాక్. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే లాంగ్వేజ్. డచ్, ఇంగ్లీష్ ఇక్కడ అందరూ చాలా ఫ్లూయెంట్గా మాట్లాడతారు. సో యాజ్ ఎ న్యూ కమర్ మనకు డచ్ రాదని మనం భయపడితే వాళ్ళకి పొలైట్గా చెప్పొచ్చు, సార్ ఐఎమ్ లెర్నింగ్ డచ్, నాకు డచ్ రాదు, కొద్దిగా ఇంగ్లీష్లో మాట్లాడతారు అంటే వాళ్ళు అంతే పొలైట్గా ఇంగ్లీష్లో మాట్లాడతారు. బట్ దాన్ని మనం అడ్వాంటేజ్గా తీసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, నేను ఎందుకు డచ్ నేర్చుకోవాలంటే ఇట్స్ నాట్ ఫేర్ గైస్. మన ఈ ప్లేస్లో ఉంటున్నామంటే ఈ లాంగ్వేజ్ మనం రెస్పెక్ట్ అవ్వాలి. అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం వీ నీడ్ టు లెర్న్, రైట్. మనం ఇక్కడ ఉంటున్నామంటే వెంటనే అవసరం లేదు, బట్ మనకి తెలియాలి. నేను ట్రై చేస్తున్నాను, ఈ టేకింగ్ టైం అని తెలిస్తే సరిపోతుంది. బట్ ఎట్ సమ్ పాయింట్ వీ నీడ్ టు లెర్న్. అప్పుడే మనం ఈ ల్యాండ్కి, ఇక్కడ పీపుల్కి రెస్పెక్ట్ ఇచ్చినట్టు. బట్ ఇక్కడ పీపుల్ మాత్రం మనకి హెల్ప్ చేస్తారు, ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారు. సో ఈ థింగ్ కూడా నాకు ఇక్కడ చాలా బాగా ఇష్టం. నన్ను అడగచ్చు నెదర్లాండ్స్ ఏమి ఇచ్చింది భయ్యా నీకంటే, ఇట్ గేవ్ మీ స్పేస్ టు గ్రో, ఇట్ గేవ్ మీ ప్రాబ్లమ్స్, ఇట్ గేవ్ మీ ఏ సొల్యూషన్ హౌ టు సాల్వ్ దట్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇట్ గేవ్ మీ స్ట్రెంగ్త్. మన థింగ్స్ని ఎలా సాల్వ్ చేయొచ్చు మన చేతుల నుంచి జారిపోయినా సరే అది నాకు నేర్పించింది. సో నేను 110% చెప్తాను, నెదర్లాండ్స్ మేక్ మై లైఫ్ సినిమాటిక్. సో మెనీ అప్స్ డౌన్స్, బట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇది నా జర్నీని బ్యూటిఫుల్గా చేసేసింది. సో నేను ఒకరోజు కూర్చొని ఆలోచిస్తున్నాను, నేను ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, తర్వాత కొంతమంది రిస్క్ చేసి నెదర్లాండ్స్ వస్తారు, వాళ్ళు కూడా ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారా?
మనం ఏం చేయగలం అని ఆలోచించినప్పుడు నేను ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాను అండ్ దాని పేరు వచ్చేసి dutchdreams.info. సో ఇక్కడ మీ ప్రాబ్లం నా ప్రాబ్లం మనందరం కూర్చొని ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో చూడొచ్చు. సో ఇక్కడ ప్రతి ప్రాబ్లంకి ఆన్సర్ దొరుకుతుంది అండ్ నేను నా ఎక్స్పీరియన్స్ యూస్ చేస్తాను, నా నెట్వర్కింగ్ యూస్ చేస్తా అవన్నీ సాల్వ్ చేయడానికి. సో దిస్ ఈస్ హౌ ఇట్ మేక్ మీ డూ ఇన్ నెదర్లాండ్స్. సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే నెదర్లాండ్స్ ఈజ్ ఇన్ పర్ఫెక్ట్. ఏ కంట్రీ ఇన్ ద వరల్డ్ పర్ఫెక్ట్ కాదు. ప్రతి కంట్రీకి ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. బట్ నేను ప్రౌడ్గా చెప్తాను ఏంటంటే నెదర్లాండ్స్ ఇస్ మై సెకండ్ హోమ్. ఈవెన్ దో ఇట్ వాస్ టఫ్, ఇట్ వాస్ వర్త్ ఇట్. ప్రతి వింటర్ టఫ్ డే నాకు రిమైండ్ చేసేది ఏంటంటే సమ్మర్ వస్తుంది. సమ్మర్ వచ్చాక ఇట్స్ బ్యూటిఫుల్. సో నా ఫస్ట్ ఫ్యూ మంత్స్ నెదర్లాండ్స్లో చూసుకున్నట్టయితే నేను మీకు అబద్ధం చెప్పను, ఇట్ వాస్ వర్స్ట్. హౌసింగ్ స్కామ్స్, వింటర్ డేస్, అకాడమిక్ ఫెయిల్యూర్స్ అండ్ హెల్త్ కంప్లీట్లీ లో ఫీల్ అయ్యా. బట్ ఐ డిడ్ నాట్ గివ్ అప్. ఐ కెప్ట్ గోయింగ్. అందరినీ హెల్ప్ అడిగా, నేర్చుకున్నా, అడాప్ట్ చేసుకున్నా, ఇక్కడ లైఫ్ బిల్డ్ చేశా అండ్ ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ వేర్ ఐఎమ్ నౌ. సో అదే బ్యూటీ ఆఫ్ నెదర్లాండ్స్. ఫస్ట్ మనల్ని బ్రేక్ చేస్తుంది, దెన్ మేక్ ఇట్ బెటర్. ఇక్కడ ఒక సేయింగ్ ఉంటుంది, అట్ ఫస్ట్ ఇట్ బ్రేక్ యూ, అట్ దెన్ ఇట్ మేక్ యూ బెటర్. సో దట్స్ వాట్ నెదర్లాండ్ అండ్ దట్స్ వై ఐ కాల్ ఇట్స్ మై సెకండ్ హోమ్. సో ద ఓన్లీ పీస్ ఆఫ్ అడ్వైస్ ఐ కెన్ గివ్ టు ద న్యూ కమర్స్ ఈస్ బీ పేషెన్స్. ప్రతిదానికి గాబరపడద్దు, టైం తీసుకోండి, పేషెన్స్గా ఉండండి. మన టైం వస్తుంది, మంచి రోజులు వస్తాయి. సో వరి అవ్వద్దు, మీకు మాత్రమే జరగట్లేదు, అందరికీ ఇక్కడ ఇలాగే జరుగుతుంది, రైట్? అందుకే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా సాల్వ్ చేసుకోవాలన్నా, ఏమైనా ఎమర్జెన్సీ ఉన్నా కన్సల్ట్ మై వెబ్సైట్ dutchdreams.info. మనం కూర్చుందాం, మాట్లాడదాం, అన్నీ సాల్వ్ చేద్దాం. అండ్ నేను హోప్ మీకు ఈ వీడియోలో ఏదో ఒకటి మీరు నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను. మీకు కానీ ఈ వీడియో వాల్యుబుల్గా అనిపిస్తే డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు ఏదైనా నేర్చుకుంటే కింద కామెంట్లో చెప్పండి, నేను ఇది నేర్చుకున్నా, ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే let me know in the comments and consult my website. So that's it, and this is your Shanmugh signing off and see you soon.